శ్రావణ ఏకాదశి, పుత్రద ఏకాదశి, పవిత్రోపణ ఏకాదశి మరియు పవిత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు. తల్లిదండ్రులను వృద్ధాప్యంలో జాగ్రత్తగా చూసుకునే మరియు శ్రద్ధ పూర్వీకుల కర్మలు చేయటం ద్వారా మరణానంతర జీవితంలో వారి శ్రేయస్సును నిర్ధారిస్తారు. కాబట్టి ఒక కొడుకు సమాజంలో పూర్తిగా ముఖ్యమైన వాడిగా పరిగణింపబడతాడు. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేక పేరు ఉంది మరియు కొన్ని లక్ష్యాల కోసం సూచించబడింది. కుమారులను కలిగి ఉండటం అనే లక్ష్యం చాలా గొప్పది. ఇద్దరు పుత్రులను ఇచ్చేవాడు. ఏకాదశకులు దానికి అంకితం కావాలి. పవిత్రోపణ ఏకాదశి గురించిన పురాణాన్ని కృష్ణుడు భవిష్య పురాణంలో యుధిష్ఠిర రాజుకు వివరించాడు. మహిజిత్ రాజు ధనవంతుడు మరియు శక్తివంతమైన పాలకుడు. అతనికి పిల్లలు లేరు. తన సమస్యకు పరిష్కారం కోసం అతను తన పండితులైన పురుషులు, ఋషులు మరియు బ్రాహ్మణులను సంప్రదించారు. పరిష్కారం కనుగొనలేకపోయినా ఆ సర్వజ్ఞుడైన పండితుడైన ఋషి లోమేష్ను సంప్రదించారు. లోమేష్ ధ్యానం చేసి మహిజిత్ దురదృష్టం తన పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితమని కనుగొన్నాడు. మహిజిత్ తన పూర్వజన్మలో వ్యాపారి అని చెప్పాడు. వ్యాపారం కోసం ప్రయాణిస్తున్నప్పుడు వ్యాపారికి ఒకసారి చాలా దాహం వేసి చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒక ఆవు మరియు దూడ నీరు తాగుతున్నాయి. వ్యాపారి వాటిని తరిమివేసి తానే ఆ నీటిని తాగాడు. ఈ పాపం అతనికి సంతానం లేకుండా చేసింది. అతని మంచి పనుల ఫలితంగా అతను శాంతియుత రాజ్యానికి రాజుగా జన్మించాడు. లోమేష్ రాజు మరియు రాణికి తన పాపం నుండి విముక్తి నుండి పవిత్రోపణ ఏకాదశి నాడు శ్రావణ మాసంలో ఏకాదశి ఉపవాసం ఉండాలని సలహా ఇచ్చాడు. సలహా ప్రకారం రాజదంపతులు మరియు అతని పౌరులు ఉపవాసం ఉండి విష్ణువుకు ప్రార్థనలు చేసి రాత్రంతా భక్తితో ఆయన దివ్య నామాన్ని జపిస్తూ జాగరణ చేశారు. వారు జ్ఞానులకు బంగారం, ఆభరణాలు, బట్టలు మరియు డబ్బును బహుమతులుగా ఇచ్చారు. తర్వాత వారి రాజ్యానికి వారసుడు కావాలన్న అందమైన కుమారుడు వారికి జన్మించినప్పుడు వారి కోరిక నెరవేరింది. మోక్షం మరియు అన్ని పాపాలను పోగొట్టుకోవటానికి పిల్లలను, ముఖ్యంగా కుమారులు కనటానికి పుత్ర ఏకాదశితో సహా అన్ని ఏకాదశి రోజులలో విష్ణువును పూజించటం ఒక సాధారణ ఆచారం. ఈ రోజున భక్తులు కొడుకును కనటానికి ఉపవాసం ఉంటారు. విష్ణువును పూజించే గదిలో నిద్రిస్తారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులకు డబ్బు, ఆహారం, బట్టలు మొదలైన వాటి రూపంలో బహుమతులు ఇవ్వటం కూడా అంగీకరించబడిన ఆచారం. ఈ శ్రావణ పుత్రద ఏకాదశి ఉత్తరం కాకుండా ఇతర రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే పౌష ఏకాదశి ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది, ప్రసిద్ధి పొందింది. పవిత్రోపణ ఏకాదశితో ప్రారంభమై 5 రోజుల పాటు జరిగే ఊయల ఉత్సవం పూర్ణిమ వరకు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలలో జూల లేదా ఊయలను అందమైన పువ్వులు మరియు లతలతో అలంకరించడం జరుగుతుంది. చివరి రోజున ఊయలలో ఉంచబడిన కృష్ణుడు మరియు భార్య రాధ యొక్క రంగురంగుల దుస్తులు ధరించిన అతని చిన్న చిత్రాలకు పూజలు చేస్తారు.